బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, రేపు 28వ తారీఖు పౌర్ణమి వస్తోంది, శ్రావణ పౌర్ణిమ. ఈ పౌర్ణమికి సంబంధించి బోల్డ్ అన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి మీరు చెప్పాలి. బట్ దానికంటే ముందు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. మరి ఈ చంద్రగ్రహణం మనకేమైనా సంబంధం ఉందా? అట్లాగే చంద్రగ్రహణం అంటే భౌగోళికంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియల వల్ల ఖనిజాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి? లేదా మినరల్స్ అంటే ఖనిజాలే అంతే కదా. సో ఖనిజాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి? లైక్ గోల్డ్. మన గోల్డ్ ఇప్పుడు శ్రావణ మాసంలో ఉన్నాం, చాలా మంది ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మరి గోల్డ్ రేట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఈ గ్రహణము? కొనొచ్చా, కొనకూడదా? మరి దీంతో పాటు చాలా మందికి ఉన్నటువంటి సమస్య తాకట్లో ఉండిపోయిందండి, దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ కలగలిపి ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అక్క చెప్తారా? గ్రహణము అనగానే నాకు అనిపిస్తుంది, అంత భగవంతుడైన సూర్య భగవానుడికి కూడా తప్పింది కాదా ఆ కొంచెం ఫేజ్ అని అనిపిస్తుంది. ఎప్పుడైనా గ్రహణం చూసి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలి అని అంటే, ఏదన్నా మనకి అడ్డొచ్చింది, ఎవరన్నా మనకి జీవితంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే స్టెబుల్గా ఉండడం. ఆ స్టెబుల్గా ఉండి ఆ ఫేజ్ దాటిపోయేదాకా వెయిట్ చేస్తూ ఉండడం. మౌనం అనేది తపస్సుగా తీసుకోవడం. అమ్మో, చాలా కష్టం అక్క. అలా ఉంటే వెలుగు అనేది ఆటోమేటిక్గా మళ్ళీ వస్తుంది. మన వెలుగు ఎక్కడికి పోదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రహణం ఎక్కడెక్కడ వస్తుంది అంటే, ఇక్కడ ఇండియాలో అయితే లేదు, అయితే మనని అక్కడ కూడా ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, ప్రవాసాంధ్రులు కూడా ఉన్నారు కాబట్టి చాలా అంటే గడ్డిని తీసుకొని వచ్చి శుభ్రంగా ఇంటిపైన వేసేసాయండి ఫస్ట్. రెండోది ఎక్కడ వేయాలి చెప్పు? ఫ్రిడ్జ్ మీద. కరెక్ట్ అక్క. సామాన్లు దాచుకుంటాం కదా, సామాన్లు ఆవకాయ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు ఇప్పుడు, కలర్ మారదని. అయ్యో, అది ఊరద్దా? కాబట్టి ఫ్రిడ్జ్ పైన వేసుకోవాలి. ఒకటి నారాయణ స్మరణతో ఆ ఇంట్లో చక్కగా మీరు ఏం చేస్తారు అని అంటే, కొంచెం కాపర్లో వాటర్ తీసేసుకొని అందులో కూడా గరిక వేసి పెట్టేసేయండి. తర్వాత స్నానం అంతా మీరు చక్కగా చేసిన తర్వాత ఆ నీళ్లు చక్కగా చల్లుకోవచ్చు అనమాట. గరిక ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా, అంటే గ్రహణకు సంబంధించిన నెగటివ్ ఎఫెక్ట్స్ ఏవి కూడా ఉండవు. గ్రహణ సమయంలో చక్కగా దుర్గాదేవి నామాలు చదువుకుంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాలు, కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నరసింహ స్వామిది చదువుకుంటే పవర్ ఎక్కువగా వస్తుంది అనమాట. అయితే గ్రహణం ఎక్కడో వేరే దేశాల్లో ఉంది, లైక్ అమెరికా, అంటార్క్టికా, ఆఫ్రికా అండ్ యూరోప్. ఈ దేశాల్లో ఇక్కడ వాళ్ళు అడుగుతారు, అంటే ప్రత్యేకంగా అడిగే వాళ్ళు ప్రెగ్నెంట్స్, మేమేమైనా పాటించాలా ఈ గ్రహణం? లేదు లేదు, ఏం పాటించక్కర్లేదు. అక్కడ వాళ్ళు మాత్రం చక్కగా కదలకుండా పడుకోవడము అనేది చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ గ్రహణంకి సంబంధించింది ఇంకోటి ఏంటి అని అంటే, చంద్రగ్రహణం కాబట్టి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆ నక్షత్రాల వాళ్ళకి. అవి చక్కగా జపతపాదులు, దానాలు చేసుకుంటే కనుక అందులో నుంచి కూడా బయటపడచ్చు అనమాట. మెయిన్ మీరు ఏం చేస్తారంటే, చంద్రశేఖర అష్టకం చదువుకోండి, చాలా మంచిది. ఎటువంటి ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా ఉంటుంది. అయితే ఇక్కడ అమెరికా మీద చూపిస్తుంది కాబట్టి గోల్డ్ గురించి కొంచెం ఆలోచించాల్సిన విషయం. అదేమిటి అమెరికా గోల్డ్? మన అక్కడ ఏదైనా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటే కూడా ఇక్కడ గోల్డ్ కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అక్కడ షేర్ మార్కెట్స్ ఏమైనా అవుతాయి కనుక, అగ్రదేశం కాబట్టి అగ్రదేశం కార్యకలాపాల మీదే మిగతా దేశ కార్యకలాపాలు కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి తొందరగా మనకి ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే రాహు ఏం చేస్తాడు అంటే, మినరల్స్కి చాలా టైఅప్ అయి ఉంటాడు అనమాట. అయితే రాహు ఏం మినరల్స్కి టైఅప్ అయి ఉంటాడు జనరల్గా అంటే, ఐరన్కి సంబంధించింది అలాంటి వాటికి టైఅప్ అయి ఉంటాడు. అయితే మరి ఇప్పుడు గోల్డ్కి ఏంటి సంబంధించింది అని అంటే కనుక, పనివాళ్ళు అని అంటే కనుక వర్కర్స్ అనే వాళ్ళందరూ కూడా రాహుతోనే బాగా కనెక్ట్ అయి ఉంటారు. ఓకే. అంటే వాళ్ళు ఏమన్నా సరిగ్గా వర్క్ చేయకపోయినా కూడా ఈ మైనింగ్ లోను ఆ ఇండస్ట్రీస్ కి కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం లాస్ రావచ్చు, టైంకి రాకపోయి ఉండొచ్చు. అంటే ఈ టైం లోపల ఇంత తీయాలి, ఇంత మైనింగ్ అని చెప్పి గవర్నమెంట్ ఇస్తుంది ఆర్డర్, ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోవడానికి వర్కర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టడం అలాంటిది జరుగుతుంది కాబట్టి అదొకటి చూసుకోవాలి. అయితే ఇక్కడ గోల్డ్ గురించి చెప్పాలి అని అన్నావు కాబట్టి,
గోల్డ్ ఎక్కువగా బాగా మెయింటైన్ చేసేది జూపిటర్ గురువు, కరెక్ట్. బంగారు తండ్రి. కాబట్టి ఆయనకి ఇంపాక్ట్ ఏం లేదు ఈసారి. అయితే ఆయన చాలా హై రేంజ్ లో ఉన్నాడు విత్ దాన్ని ఏమంటారు, ఎంతూజియాజం అంటారు చూసావా, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు అనమాట. ఆయన ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు గోల్డ్ రైజ్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఒకసారి చాలా హై రేట్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కుదేలైపోవడం అయితే నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూడలేదు. చూడడం కూడా, ఎందుకంటే ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అసలు అది కాదు, నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ నెల నుంచి అసలు అమ్మో 6,000 నుంచి 10,000 అయితే మామూలుగా ఎగబాకల. మా పెళ్ళప్పుడు, నా పెళ్ళప్పుడు 6,000 అయింది. 6,000 నుంచి 10,000 అయితే మామూలుగా వెళ్ళింది కాదు. నేను గోల్డ్ పెరగడం అయితే అంటే పర్చేస్ చేసేవాళ్ళం కదా, నాకు ఆశ్చర్యం అనిపించేది. ఇవాళ 14,000 ఉంటే రేపు 16,000 అయిపోయింది. అట్లానా? అయ్యో. 2009లో అయితే మా నాన్నగారు అయితే ఏంటమ్మా నిన్న వేస్తే డబ్బులు ఇవాళ వెళ్ళలేదేంటి నువ్వు అని అలా తిట్టేవాళ్ళు అనమాట. ఎందుకు నాన్న అంటే వెళ్ళమ్మా కొనేసేయి, మనకి పెరిగిపోతుంది. అంత డ్రాస్టిక్ చేంజ్. అట్లా చూసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ ఇట్లా డౌన్ ఫాల్ అవ్వడం మాత్రం నేను చూడలేదు. మరి ఎట్లా ఇస్తారు అక్క ప్రొడిక్షన్స్ 10,000కి వచ్చేస్తుంది అని? న్యాచురల్ గా ఉండాలి ప్రెడిక్షన్ ఎప్పుడు కూడాను. అంటే కాలమాన పరిస్థితుల దృష్ట్యా నేను ప్రెడిక్షన్ ఇస్తా. కరెక్ట్. ఏంటంటే ప్రాక్టికల్ గా నేనేం చూసానని చెప్తా. కానీ ఇది మళ్ళీ నీకు సిల్వర్ కి ఉపయోగపడుతుంది. నువ్వు ఇప్పుడు అన్నావు చూసావు, సిల్వర్ ని నేను చూసా 70 దాకా వెళ్ళిపోయి మళ్ళీ 25 పడిపోయింది. అది చాలా ఏళ్ళు ఉంది అందులోనే. మళ్ళీ మొన్న పెరుగుతున్నప్పుడు చెప్పా, వద్దు సిల్వర్ ని మాత్రం నమ్మకండి, చంద్రుడు కదా చంచలం, అసలు అమ్మో మన వల్ల కాని పని అది. అందుకని గోల్డ్ విషయంలో మాత్రము మీరు ఎప్పుడైనా ఒక 15,000 పెట్టి ఒక గ్రామ్ కొనుక్కుంటే అంతో ఇంతో 1,000-2,000 కానీ అబ్బో 10,000కి వచ్చేస్తుందని మాత్రం నేను చెప్పను. ఓకే. అయితే ఈసారి మీకు చాలా అంటే మ్యారేజెస్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే ధైర్యం ఏంటి అని అంటే, మీరు పెళ్ళి అని అనుకుంటే మీ పిల్లకి ఎటువంటి పరిస్థితుల్లోనే బంగారం కొంటారు. జూపిటర్ ఎన్హాన్స్ చేస్తుంది, కొనిచ్చే టైం తీసుకొస్తుంది, కొనగలిగే శక్తిని ఇస్తుంది. కొనొచ్చు, గోల్డ్ ఎప్పుడైనా కొనొచ్చు. అయితే బాండ్స్ రూపంలో కొనకండి. అంటే ఏంటి బాండ్స్? అంటే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ వచ్చాయి, మ్యూచువల్ ఫండ్స్ అట్లా కూడా వచ్చాయన్నమాట. అలా కాదు, గోల్డ్ రూపకంగా కొనుక్కోండి. బంగారమే ఉండాలి, ముద్ద బంగారమే ఉండాలి మీ దగ్గర. వాళ్ళు నేనేం చేస్తాను, ఒక మంత్లీ ఒక 1 గ్రామ్ తీసుకున్నాను అనుకో, 1 గ్రామ్ తీసుకుని పెట్టుకుంటా. 20 ముద్ద బంగారమే తీసుకుంటా. కాయిన్ కూడా 24 క్యారెట్ 24 క్యారెట్ రౌండ్ గా ఇంత ఇట్లా ఇట్లా చుట్టిస్తాడమ్మా చక్కగాను. అది తీసుకోవడమే, దాచుకోవడమే. అలా ఒక 20 గ్రామ్స్ అయిన తర్వాత ఏ నెక్లెస్ చెవులకో వేస్తాం. అట్లా ఎందుకు అనంటే ఎకానమీ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు పద్మిని. మన దగ్గర ముద్ద బంగారం ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అది నేను ఇప్పుడు కాదు, నాకు ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా అదే చెప్పాను నేను, ముద్ద బంగారం ఉండాలి ఖచ్చితంగా. దాన్ని ఎలా దాచుకుంటాము అని చెప్పి మన ఇష్టం, జాగ్రత్తగా దాచుకోవడమే. అది ఖచ్చితంగా ముద్ద బంగారం రూపంలోనే ఉండాలి. మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి చెప్పేసాం కదా, మీకు ఎలా అయినా సరే కొంటారు. అలా అని కొంటారన్నారు శ్రవంతి గారు అని చెప్పి మీరు ఎక్కడో 40 గ్రాములు పెట్టే చోట 80 గ్రాములు పెడతామని చెప్పకండి. 40 గ్రాములు పెట్టమంటే 20 పెడతామండి అని చెప్పండి. ఎప్పుడు కూడా జూపిటరు ఎప్పుడు మనకి సహాయం చేస్తాడు అని అంటే, మనకి 40 గ్రాములు పెట్టే స్తోమత ఉన్నా కూడా ఏమండి అంత కాదండి, ఒక 20 గ్రాములు అండి ప్లీజ్ అని చెప్తే దానికి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే మనకి డౌన్ టు ఎర్త్ ఉంటే ఆయనకి చాలా ఇష్టం. అవునా? అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా డిస్కౌంట్ అడుగుతా. మొన్న కూడా నేను హోటల్ రూమ్కి కడుతూ 4,000 రూపాయలు అంటే, మొన్న నాకు 3,500కి ఇచ్చావు కదా అంటే, వాడు ఏదో లాజిక్ చెప్పాడు. మీరు ఆ రోజు లేట్గా వచ్చారు, 10ంటికి వచ్చారు, ఇప్పుడు 2 నుంచి ఉన్నారు కదా అంటే, ఏదో లేవే అడుగుతాము, 500 కోసం అడిగాను అని అనుకోకు, అడగడం నాకు అలవాటు, 100 తగ్గినా తగ్గిస్తావు కదా అంటే వాడు 200 తగ్గించా. అర్థమైందా? అంటే ఆ డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది జూపిటర్కి కావాలి. సో మీరు కొనడానికి ఎట్లయినా సరే మీకు డబ్బులు వస్తాయి అన్నాను కదా అని చెప్పి 40 గ్రామ్స్ దగ్గర 20 గ్రామ్స్ ఒప్పుకోండి. నేను చెప్పేది అది. ఓకే, అదొకటి చూసుకోవాలి. రెండోది, ఇప్పుడు మనం గోల్డ్ ఎలా విడిపించుకోవాలి? గోల్డ్ విడిపించుకోవడం ఒక చెప్తారు కానీ అంతకన్నా ముందు ఇన్వెస్ట్ చేయొచ్చా?
ఇప్పుడు ఏమండి మా దగ్గర ఒక 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి, పెట్టుకొని ఏమంటారా ఇప్పుడు? ప్రపంచంలో ఎవరు ఏం చెప్పినా భగవంతుడి మీద, లక్ష్మీదేవి మీద నమ్మకం ఉంచుకుని బంగారం కొనుక్కో. నేను రేపు పొద్దున కొనకమ్మాయి, నేను చాలా ప్రెడిక్షన్ చేసి ఎట్లయినా తగ్గుతుందని నేను చెప్పినా నమ్మకం నువ్వు. తగ్గితే ఎంత మేడం, ఎంత 250 300 మొత్తం మనం సెట్ తీసుకున్న తర్వాత 300-400 తగ్గుతుంది, అది అంతే అంతే, అంతకంటే తగ్గదు. కొనేసుకోమంటారు. కొనేసుకోవాలి. ఒక్కొక్క జాతకాలు ఎలా ఉంటాయంటే, నేను బంగారం కొందాం అనుకుంటే అది టకటకా పెరిగిపోయింది. మొన్న ఒక 2 grams లోనే 3 grams లోనే నెక్లెస్ చూసాను, నీకు చూపిస్తాం మోడల్. ఇది జైరా బాబు అంటే గోల్డ్ పెరిగింది మేడం 10,000 మధ్యలో. 3 గ్రాములకి నెక్లెసా? చూపిద్దరు కానీ మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే కొంచెం మేము ఇన్వెస్ట్ చేసేసాక కొనండి అక్క. మేము ఇన్వెస్ట్ చేశాక కొనడానికి డిసైడ్ అవ్వండి. అట్లాగే అయితే ఏముంది, మీకే ఇస్తాను, మీరే కొనుక్కురండి 3 గ్రాములు నా కోసం. ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్తాను. బావగారు నన్ను కొనద్దు అని చెప్పిన ఈ ఒక్క విషయంలోనే ఆయన మాట నేను వినలేదు. అది ఇంటికి ఉపయోగపడింది. ఇంటికి అర్జెంటుగా కావాల్సి వస్తే ప్లెడ్జ్ చేసి ఇచ్చాము. అప్పుడు నేను అది నిన్ను కొనొద్దన్నాను, నేను కొంచెం గట్టిగానే అన్నానే, మాటలు అన్నాను, ఏమనుకోకనంటే ఏం లేదులేండి బంగారం ఉంది కాబట్టి మాటలు ఏం గుర్తుండవు. అది ఇచ్చే ఆనందం ఏమిస్తుంది. నెక్లెస్ కొనుక్కున్నప్పుడు ఎన్ని మాటలు అన్నారో అని అంటుంది, అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. అన్ని మాటలు మాట్లాడారు, ఈ నెక్లెస్ నేను పెట్టుకున్నాను అని ఉండదు అనేది. పెట్టుకోకుండా ఉంటాను. బై ది వే చాలా బాగుంది నెక్లెస్. థ్యాంక్ యూ. ఇది నేను మామూలుగా ఒక చిన్న ఆర్నమెంట్ కొందాం అనుకుని చెప్పి వెళ్ళాను. కనపడట్లేదు పైకి. చిన్న ఆర్నమెంట్ కొందాం అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అప్పుడు రామనామం రాస్తున్నాను. అయితే షాప్ అతను వచ్చి, ఏమండి ఈ వేటికి తరుగు అవి ఏమి వద్దు, నాకు ఈ రాళ్ళకి దానికి ఏం వద్దు, గోల్డ్ ఇంత ఉంది 25 grams మీరు తీసుకుంటారా అని అడిగాడు. అంటే చాలా ఆల్మోస్ట్ మనకి 10% వేసుకున్నా ఒక 2 grams తగ్గినట్టే కదా, 2.5 grams తగ్గినట్టే. కాబట్టి ఇంకేం ఆలోచించకుండా అప్పుడే ఒకళ్ళు రిటర్న్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు డబ్బులు, వెంటనే కొన్నాను. రామ్ పరివార్ కదా, చాలా బాగుంది. ఎన్నాళ్ళు అయింది కొని? 8 years అవుతుంది. 6 తక్కువ రేట్. అతను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను. ఆ రోజు కనుక అతను ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే ఏమయ్యేవో డబ్బులు అట్లా ఖర్చు అయ్యేవేమో అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ గోల్డ్ కొనడం అనేది మంచి ఇన్వెస్ట్మెంట్. అది ఇచ్చినంత శక్తి ఏది ఇవ్వదు ఇంకా, అది మాత్రం పక్కా 100%. విడిపించుకోవాలంటే గోల్డ్ అది. నేనేం చేస్తాను అని అంటే, అరుణాచలం నుంచి నేను కొంచెం విభూతి తీసుకొచ్చుకున్నాను. ప్రతి మనం దర్శించుకోవడానికి వెళ్తాం కదా, చక్కగా గుళ్ళో అందరు అక్కడ కుంకుమ విభూతి చక్కగా చేతికి ఇస్తారనమాట. ఆ విభూతి అంతా కలెక్ట్ చేసుకొని నేను ఒక డబ్బాలో పెట్టుకొని, అష్టలింగాల దగ్గర మీరు అనేది? అష్టలింగాల దగ్గరే ఆ విభూతి అంతా తెచ్చుకొని నేను పెట్టుకొని ఒక డబ్బాలో చిన్న బంగారం, ఇవి చెవులో ఉన్నాయి చూసావు, గోల్డ్ వేసి పెట్టాలి అనగానే ఇవి వేసి పెట్టేశాను. నేను గోల్డ్ విడిపిస్తూనే వచ్చాను. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా విడిపించుకుంటూ వచ్చాం. మధ్యలో కొంచెం బావగారి కొంట్లో బాలకి విడిపించలేదేమో కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను విడిపించడము. మొన్న బావగారిది ఉంగరం ఉంది, బాబా గారిది ఉంగరం ఉంది. సరే విభూతిలో ఆయన ఉంటే ఇంకా తొందరగా వస్తుందేమో అని చెప్పి ఆయనని అందులో పెట్టి ఇవి తీసి పెట్టుకున్నాను అనమాట. అలా విభూతిలో బంగారం వేసి పెడితే మన గోల్డ్ తిరిగి వస్తుంది. చాలా గోల్డ్ కొంటాం కూడా, మన అనుకున్న దానికంటే కూడా గోల్డ్ కొంటాం. నేను అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇది నా మనసుకి నాకు అనిపించింది, ఇది గోల్డ్ పెట్టాం అప్పుడు ఇంటి కోసం పెట్టాం కదా అన్నప్పుడు పెట్టే నేను విడిపించుకోగలిగాను మ్యాక్సిమం. అంటే ఒకటి నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు గోల్డ్ విడిపించుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ నెల ఎంత అమౌంట్ కట్టాలనుకుంటున్నారో వెళ్ళి కట్టేసేయండి అక్కడ. అర్థమైందా పద్మిని? ఇంట్రెస్ట్ 1 రూపీ ఉందనుకో, 1,00,000 రూపాయలకి 3 రూపాయలు అయితే నువ్వు కడతావుగా పద్మిని, 3,000 కట్టేసేయండి. 1000 ఇంట్రెస్ట్ కట్టకండి, 3,000 కట్టండి. లేదా అది 1,00,000 రూపాయలు చిట్టి అనుకుని 5,000 కట్టండి. ఖచ్చితంగా 20 నెలల్లో మీ గోల్డ్ మీకు వచ్చేస్తుంది. అలాగే మీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ డిఫరెంట్ గా ఉండాలి. మీరు ఖర్చు పెట్టుకునే ఫోన్ పేలు జీపేలు కాకుండా, నేనైతే ఫోన్ పే వాటి స్పాన్సర్ చేస్తున్నాడు అన్న లెవెల్లో ఖర్చు పెడతా. ఆ మ్యూజిక్ కూడా విన్నాను నేను, నాకు విసుగొచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తుంది అని చెప్పి నేను సైలెంట్ లో పెట్టి ఫోన్ పే చేస్తా. సో వేరే అకౌంట్ లో పెట్టుకోండి మీ డబ్బులు.
సేవ్ చేయాలనుకుంది వేరే అకౌంట్ ఉండాలి. ఇలా చేసుకొని ప్లానింగ్గా వెళ్తే కనుక తప్పకుండా గోల్డ్ మీరు పెట్టింది ఒక 2-3 ఇయర్స్లో మీరు విడిపించుకోవడానికి అవకాశం. అమేజింగ్ అమేజింగ్. విభూతిలో పెట్టుకోండి ఖచ్చితంగా. అలాగే గోల్డ్ కూడా కొనమంటున్నారు ఇప్పుడు. సో ఖచ్చితంగా ఒకవేళ డబ్బులు ఉంటే ఒక అట్లీస్ట్ 1,00,000 రూపాయలు ఉన్నాయి కొనబడేయడమే. ఎంత వస్తే అంత వస్తుంది. స్విచ్ వర్డ్ కూడా చెప్తాను, చెప్పండి అక్క. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. ఎంతో మంది ఆడవాళ్ళు నాకు కాల్ చేసి చాలా సార్లు నాకు థ్యాంక్స్ చెప్పిన సందర్భం. అమ్మ మేము ఇది చదవంగానే మా గోల్డ్ మేము విడిపించుకున్నాము. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. చాలా బాగా పనిచేస్తుంది. ఎన్నిసార్లు చదవమంటారు అక్క? 28 times మినిమం. చదవాలనుకున్నప్పుడు ఒక 2-3 నిమిషాలు అలారం పెట్టుకొని చదవండి, కాన్సన్ట్రేట్గా చదవండి. అమ్మవారికి చెప్పండి, అమ్మ ఈ పూజ చేసుకుంటాను, ఈ ఫలాలతో నీకు నైవేద్యం పెడతాను, పెరుగన్నల్లో దానిమ్మ గింజలు వేసి నైవేద్యం పెడితే కూడా చాలా లక్ష్మి, అలా నైవేద్యం పెడతాను దండం పెట్టుకొని 9 వారాలు చక్కగా 11 వారాల్లో చెయ్యండి. తప్పకుండా గోల్డ్ అనేది మీరు తప్పకుండా వస్తుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఈ ప్రొడక్షన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుని ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని తలుచుకొని ఆవిడ చెప్పారు మేము కొనుక్కున్నాం, ఇప్పుడు ఇన్ని రెట్లు అయ్యింది అని సంతోషపడతారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నేను చూసినంత మాత్రంలో గోల్డ్ పెరిగిన తర్వాత చాలా తగ్గిపోయింది అనేది మాత్రం నేను చూడలేదు. ఒకవేళ తగ్గినా ఏం కాదు, బంగారం విలువ బంగారమే. ఇంకో 4-5 ఏళ్ళ అయిన తర్వాత అయినా మళ్ళీ ఆ రేంజ్కి వచ్చేస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళడమే. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.